ఎట్ ద సేమ్ టైం ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడతో మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 7th చాప్టర్ 4th యూనిట్ ఒకటే మనకి ఆ రకంగా మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే 8th చాప్టర్ 5th యూనిట్ ఇంక ఇక్కడతో మనకి పేపర్ 5 కి ఒక ఎండ్ వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే డిటర్మినేషన్ ఆఫ్ హెచ్ఎఫ్ అండ్ హెచ్ఓ అని చెప్తారు. అంటే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ని అవుట్పుట్ అడ్మిటెన్స్ ని మెజర్ చేయాలి బై యూజింగ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాం. కాకపోతే అక్కడ మిమ్మల్ని అడిగేటప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ ద హెచ్ పారామీటర్స్ అని అన్నప్పుడు మొత్తం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా మనం ఇవన్నీ రాసుకుంటూ రావాలి. ఏ రకంగా లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, అవుట్పుట్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని, ఇన్పుట్ కరెంట్ మనకి ఓపెన్ సర్క్యూట్ అవుతున్నప్పుడు H11 H12 H21 H22 గురించి ఆల్రెడీ లాస్ట్ లో మాట్లాడుకున్న విషయాలు. అయితే ఇప్పుడు అవన్నీ ఏ రకంగా డిస్కస్ చేద్దాం, క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకునేది అనేది చూడాలి. సో ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ హెచ్ఎఫ్ ఈ అనేది అర్థం ఏంటంటేనమ్మా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో తీసుకుంటున్నట్టు అర్థం. సో ఇక్కడ ఈ కనపడింది ఏంటా అని కంగారు పడద్దు. హెచ్ఎఫ్ గురించి లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయమే, కానీ ఇక్కడ ఈ అంటే ఏంటంటే మనకి అర్థం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఉందన్నమాట. మనం తీసుకున్న ట్రాన్సిస్టర్ మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో వర్క్ అవుతుందని అర్థం. సో ఇది మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో వర్క్ అవుతుందని అర్థం. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం మనకి HOE ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఈ అంటే ఏంటో చెప్పవలసిన అవసరం లేదు. సో ఈ ఇస్ నథింగ్ బట్ మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో వర్క్ చేస్తున్నట్టు అర్థం. ఓకే, సో ఇప్పుడు వీటిని డిటర్మినేషన్ చేయాలి. ఎవరెవరిని? HF ని HF ని. కాకపోతే వీటిని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని డిటర్మినేషన్ చేయాలి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని డిటర్మినేషన్ చేయాలి. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని మనం డిటర్మినేషన్ చేయాలి ఎక్స్పెరిమెంటల్ పరంగా. సో అందుకోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేస్తాం. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేసినప్పుడు మనకి x యాక్సిస్ మీద VCE కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో y యాక్సిస్ మీద మనం IC ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఆ రకంగా మనం డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ IB అంటే IB ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ IB = 5 ఆంపియర్స్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్ కింద మెయింటైన్ చేస్తూ మనం గ్రాఫ్ డ్రా చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం గ్రాఫ్ ని చూసుకున్నట్టయితే గ్రాఫ్ ని డ్రా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కట్ ఆఫ్ రీజియన్ అని, సో ఇదంతా లాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. దీన్ని యాక్టివ్ రీజియన్ అని, సో ఈ పర్టికులర్ రీజియన్ ని సాచురేషన్ రీజియన్ అనే విషయం ఆల్రెడీ లాస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు వీటిల్లో మనం HFE HOE ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ క్యారెక్టరిస్టిక్స్ లో మనం HFE HOE ని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం? సో అక్కడ IB = some 4 amperes, so IB = something amperes. సో ఆ రకంగా డిజైన్ చేశాను. సో IB = some 2 amperes. సో ఈ రకంగా నేను డిజైన్ చేసుకోవడం జరిగింది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని. అంటే IB మనకి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. ఎవరిని వ్యారీ చేయాలి? వోల్టేజ్ ని వ్యారీ చేస్తే దానికి రిలేటెడ్ గా అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ కూడా ఏమవుతుంది మనకి వ్యారీ అయిపోతూ వస్తుంది. ఓకే, ఆ రకంగా మనం ఈ సర్క్యూట్ ని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? HF అంటే HF HOE. HFE is nothing but forward current gain. Forward current gain. Forward current gain. So forward current gain గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. Forward current gain HFE అంటే మనకి forward current gain ఏ కాన్ఫిగరేషన్ లో? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఇది. HOE అంటే మనకి అవుట్పుట్ అడ్మిటెన్స్. కానీ ఏ కాన్ఫిగరేషన్ లో మనకి ఖచ్చితంగా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో. ఓకే, సో ఇది ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటున్నారు. అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. మనకి అవుట్పుట్ కరెంట్ ఏమవుతుంది? IC బై ఇన్పుట్ కరెంట్ IB అవుతుంది. సో ఇది మనకి రిలేటెడ్ గా చెప్పొచ్చు. కరెంట్ గెయిన్ అవుట్పుట్ కరెంట్ IC బై ఇన్పుట్ కరెంట్ IB. ఆ రకంగా మనం ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డెల్టా ప్లేస్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చేంజెస్ ఇన్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డెల్టా చేంజెస్ ఇన్ కరెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనం అవుట్పుట్ అడ్మిటెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటే ఏ రకంగా అవుతుందో చూడాలి. సో అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటే ఏమవుతుంది? డెల్టా IC బై డెల్టా VCE అవుతుంది. అవునా కాదు? అంటే అవుట్పుట్ కరెంట్ బై అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. సో అవుట్పుట్
సారీ ఇన్పుట్ కరెంట్ ఎందుకు అవుతుంది, ఫార్వర్డ్ కరెంట్ కి కదా, అందుకని అవుట్పుట్ కరెంట్ బై ఫార్వర్డ్ అంటే మనం లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ కరెంట్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్. ఓకే, చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్. సో ఆ రకంగా మనం HFE ని HOE ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్ P అనేది కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓ పర్టికులర్ వాల్యూ దగ్గర పాయింట్ P అనేది కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఆ పాయింట్ P కి మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం, ఒక లైన్ ని డాటెడ్ లైన్ ని డ్రా చేసుకుంటాం. ఒక పర్టికులర్ పాయింట్ P ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం, ఎక్కడో చోట మిడిల్ లో కన్సిడరేషన్ లో తీసుకుంటారమ్మా 99%. సో దానికి ఒక లైన్ ని డ్రా చేస్తాం. ఓకే, ఆ పర్టికులర్ లైన్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి డెల్టా ఐసి బై డెల్టా ఐబి. సో ఇక్కడ మనకి డెల్టా ఐసి అంటే ఇలా రాసుకోవచ్చు కదా, IC2 మైనస్ IC1 బై డెల్టా ఐబి అంటే IB2 మైనస్ IB1 కింద రాసుకోవచ్చు. అవునా కదా, నువ్వు చెప్పాల్సింది ఫస్ట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ చెప్పాలి, అంటే చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్ అని చెప్పాలి. అవునా, సో దాని ఫార్ములా ఏంటి మనకి, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ చేంజ్ చేస్తారు. కానీ ఇదంతా ఏ కాన్ఫిగరేషన్ లో మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో జరుగుతుంది. ఓకే, సో ఆ రకంగా మనం డిజైన్ చేసాం కాబట్టి ఇక్కడ IC2 వాల్యూ తెలియాలి, IC1 వాల్యూ తెలియాలి, IB2 తెలియాలి, IB1 వాల్యూస్ తెలియాలి. అప్పుడే మీరు చేంజెస్ ని ఫైండ్ అవుట్ చేయడం వీలవుతుంది. ఓకే, ఆ రకంగా పాయింట్ P కి కన్సిడరేషన్ లో తీసుకునే దాన్ని ఇక్కడ ఒక పాయింట్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్. సో ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ అనుకుందాం. ఓకే, ఆ ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం, ఇది మనకి సెకండ్ పాయింట్. ఓకే, ఇది మనకి IC1 వస్తుందన్న, ఇది మనకి IC2 వస్తుంది. ఓకే, ఇది IC. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ మనకి IC అవుతుంది. పర్టికులర్ పాయింట్ ఒక వాల్యూని కన్సిడరేషన్ లో తీసుకుందాం, గ్రాఫ్ లో ఒక మిడిల్ వాల్యూని కన్సిడరేషన్ లో తీసుకొని ఇక్కడ రిమార్క్ చేసుకుందాం, ఇది మనకి IC అవుతుంది, ఈ పర్టికులర్ పాయింట్ మనకి IC2 అవుతుంది, ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేసి మనకి IC1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మైనస్ చేయాలి, ఎవరికి IC2 మైనస్ IC1. ఓకే, మరి IB2 మైనస్ IB1 ఎవరు మనకి IB2 మైనస్ IB1. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా చిన్న వేరియేషన్ చేశాను, ఏంటది IB2 మైనస్ IB1, ఈ పర్టికులర్ పాయింట్ మనకి IB. ఓకే, మాక్సిమం మిడిల్ వాల్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి, డౌన్ వాల్యూస్ కానీ అప్పర్ వాల్యూస్ కానీ కాకుండా మిడిల్ వాల్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. పర్టికులర్ రేస్ అంటే ఏం లేదు, కానీ ఒక మిడిల్ వాల్యూస్ ని తీసుకున్నట్టయితే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది. అదే అప్పర్ వాల్యూస్ ని తీసుకున్నారనుకో పాజిటివ్ అయిపోతుంది, డౌన్ వాల్యూస్ ని తీసుకుంటే నెగిటివ్ వస్తుంది, అంతకు మించి ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఆ రకంగా కాకుండా మిడిల్ వాల్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో కన్సిడరేషన్ లో తీసుకొని పర్టికులర్ పాయింట్ ని ఐడెంటిఫై చేద్దాం మిడిల్ లో. సో చేసిన తర్వాత వాటికి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం ఇలా, ఇక్కడ నుంచి ఈ కర్వ్ కి IC2 అవుతుంది, ఈ సెకండ్ పాయింట్ మనకి IC1 అవుతుంది. ఈ పర్టికులర్ కరెంట్ బేస్ కరెంట్ లో IB2 ఒకటి, IB1 ఒకటి, ఇది మిడిల్ ది IB అవుతుంది. ఓకే, ఆ రకంగా మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ లేకపోతే ఇంకేమైనా ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎవరో అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ అడ్మిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటి నాకు ఒకసారి క్లియర్ గా చూసినట్టయితే డెల్టా IC బై డెల్టా PC. అవునా, సో ఇప్పుడు ఈ పాయింట్ P ని బేస్ చేసుకొని ఒక చిన్న ట్రయాంగిల్ ని డ్రా చేస్తున్నాను, ఈ పాయింట్ P ని బేస్ చేసుకొని ఒక చిన్న ట్రయాంగిల్ ని డ్రా చేస్తున్నాను.
సో ట్రయాంగిల్ ని రకంగా డ్రా చేసుకుంటే దీన్ని ఏబి బిసి సో ఇక్కడ మనం డ్రా చేసిన పర్టికులర్ ట్రయాంగిల్ ఉంది కదమ్మా, ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ ని డ్రా చేసాం ఈ రకంగా ఇన్వర్టెడ్ షేప్ లో. బట్ కానీ నాకు ఎలా కొంచెం డౌట్ ఏంటంటే ఇలా అప్ సైడ్ డ్రా చేస్తామేమో అనుకున్నాం, కానీ ఇది డౌన్ సైడ్ డ్రా చేస్తాం. అది ఈ రకంగా తీసుకుంటే ఇక్కడ మనకి ఏ పాయింట్ సి పాయింట్. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మనకు వచ్చే వోల్టేజ్ వాల్యూస్ VCE1, ఇక్కడ సి పాయింట్ దగ్గర వచ్చే వోల్టేజ్ వాల్యూస్ మనకి VCE2. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ట్రయాంగిల్ ని ఇలా డ్రా చేశాను నేను డౌన్ సైడ్. సో ఏ ఇక్కడ ఇది వచ్చేసి మనకి BE పాయింట్ వచ్చేసి ఈ పర్టికులర్ వాల్యూస్ దగ్గర VCE1 తీసుకోమంటున్నారు, ఈ వాల్యూస్ దగ్గర మనకి VCE2 ని కన్సిడరేషన్ లో తీయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ పాయింట్ మిడిల్ P ఉంటుంది. సో ఈ పర్టికులర్ వాల్యూ మనకి IC2 అవుతుంది, ఈ మిడిల్ పాయింట్ కింద పాయింట్ వచ్చేసి మనకి IC1 అవుతుంది. అది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రయాంగిల్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో మనం ఇలా ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి క్యారెక్టరిస్టిక్స్ మీద. ఇలా సో క్యారెక్టరిస్టిక్స్ ఇలా వెళ్తున్నప్పుడు మనం పర్టికులర్ ట్రయాంగిల్ డౌన్ సైడ్ డ్రా చేసుకోవాలి, అప్ సైడ్ కాదే. సో డౌన్ సైడ్ డ్రా చేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. నేను అప్ సైడ్ అనుకుంటూ కంగారు పడ్డాను. సో ఇక్కడ డౌన్ సైడ్ డ్రా చేసుకుంటే మనకి ఏ పాయింట్, నెక్స్ట్ ఇది మనకి బి పాయింట్, ఇది వచ్చేసి మనకి సి పాయింట్ అలా తీసుకుంటే పర్లేదు. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ వాల్యూస్ చూసుకోవాలి. చూసుకొని ఇది మనకి VCE1 అవుతుంది, ఈ పర్టికులర్ వాల్యూ మనకి VCE2 అవుతుంది. ఓకే, ఈ వాల్యూ మనకి VCE1, ఆ పర్టికులర్ పాయింట్ మనకి VCE2 అవుతుంది. ఈ రకంగా ఇట్ సైడ్ y యాక్సిస్ మీద చూసుకున్నట్టయితే ఇది మనకి IC1 అవుతుంది, ఇది మనకి IC2 అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ x యాక్సిస్ మీద ఒకసారి, y యాక్సిస్ మీద ఒకసారి. x యాక్సిస్ మీద అయితే VCE చూసుకోవాలి, y యాక్సిస్ మీద అయితే ఎవరు చూసుకోవాలి, IC చూసుకోవాలి. ఆ రకంగా మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేద్దాం, అవుట్పుట్ అడ్మిటెన్స్. సో అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటే IC2 IC1 VCE2 VCE1. సో ఈ రకంగా కాకపోయినా ఇలా చూసుకున్నట్టయితే మనం ఎలా రాసుకోవచ్చు, BC మొత్తం ఈ సైడ్ వాల్యూస్, BC ఈ సైడ్ వాల్యూస్ ఎలా వచ్చాయి మనకి AC. సో BC AC అని రాసుకున్నా కూడా పర్వాలేదు. సో BC AC అన్న ఇదైనా రెండు సేమ్, అంటే అది డైరెక్ట్ గా రాసినా ఇలా ట్రయాంగిల్ సైడ్స్ వాల్యూస్ రాసుకున్నా ఇంకా సేమ్. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటి వరకు మనం, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, అవుట్పుట్ అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనం రెండు పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేసాం, మరి రిమైనింగ్ 2 అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం, ఇదంతా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. మరి మిగతావి ఏ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి డ్రా చేద్దాం చూడండి. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి డ్రా చేసుకున్నట్టయితే, సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని మనం ట్రై చేస్తాం, డిటర్మినేషన్ ఆఫ్ HRE అండ్ HIE ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ E అంటే మనకి ఏ కాన్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం మనం, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. మీకు ఇంకొక డౌట్ రావాలమ్మా, కామన్ ఎమిటర్ అని చెప్తున్నా ప్రాణం కాలేదు. ఇది PNP ట్రాన్సిస్టర్, NPN ట్రాన్సిస్టర్, ఏ ట్రాన్సిస్టర్ అయినా ఉంటాయి. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో మనకి ఏ ట్రాన్సిస్టర్ అయినా, PNP ట్రాన్సిస్టర్ అయినా, NPN ట్రాన్సిస్టర్ అయినా క్యారెక్టరిస్టిక్స్ సేమే. PNP ట్రాన్సిస్టర్ అయినా, NPN ట్రాన్సిస్టర్ అయినా మనం క్యారెక్టరిస్టిక్స్ సేమ్ గా తీసుకోవాలి. ఓకే, ఎందుకలా సేమ్ గా తీసుకోవాలి, అది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే బేస్ లోనే మనకి కరెంట్ డైరెక్షన్ మారుతాయేమో తప్ప బేస్ లోనే ఇన్పుట్ తీసుకోవాలి. కలెక్టర్లు ఏం తీసుకుంటారు, అవుట్పుట్ తీసుకోవాలి. నీకు కరెంట్ డైరెక్షన్ లో మారుతాయి అంతే, PNP కి NPN కి, అంతేగాని యాక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ మారిపోవు. చాలా మందికి వచ్చిన డౌట్ ఇది, మేడం PNP ట్రాన్సిస్టర్, NPN ట్రాన్సిస్టర్ రెండు ఉంటాయి కదా, ట్రాన్సిస్టర్ బట్టి క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయా? కాదు, ట్రాన్సిస్టర్ బట్టి క్యారెక్టరిస్టిక్స్ మారవు, కాన్ఫిగరేషన్ బట్టి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఐ మీన్ కాన్ఫిగరేషన్స్ బట్టి మనం ఇక్కడ తీసుకునే వాల్యూస్ మారుతాయి అంతే. x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద తీసుకునే వాల్యూస్ మాత్రమే మారుతాయేమో, అందుకని కర్వ్ షేప్స్ మాత్రం మారవు. నేను చెప్పాలనుకున్న మీనింగ్ ఏంటంటే PNP ట్రాన్సిస్టర్ అయినా, NPN ట్రాన్సిస్టర్ అయినా, ఏ కాన్ఫిగరేషన్స్ అయినా సరే ఈ క్యారెక్టరిస్టిక్స్ షేప్స్ మారదు. ఈ
ఈ క్యారెక్టరిస్టిక్స్ షేప్స్ మారో, ఈ x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద వాల్యూస్ మారుతాయి అంతే. అంటే ఈ x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద తీసుకునే వోల్టేజ్ వాల్యూస్ కరెంట్ వాల్యూస్ డిఫర్ అవుతాయి అంతే, బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ అంతే. మా వాళ్ళు ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఇది మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ షేప్ ఏ మాత్రం మారో, అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా, కానీ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని x యాక్సిస్ y యాక్సిస్ మీద నేమ్స్ వాల్యూస్ మారుతాయి అంతే. సో ఇప్పుడు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అయితే అవుట్పుట్ లో VCE వర్సెస్ IC చేస్తారా. అదే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే బేస్ తీస్తాం, అంటే VCB వర్సెస్ లాస్ట్ లో ఫ్లో కరెంట్ ICA తీయాలి. VCE ప్లేస్ లో VCB వస్తుంది అంతే. అర్థమైందమ్మా. అదే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అయితే మళ్ళీ కలెక్టర్ అయిపోయింది, ఎమిటర్ తీసుకుంటాం, అంటే VCE వర్సెస్ మళ్ళీ ICA తెస్తారు అవుట్పుట్. ఆ రకంగా సారీ IC కాదు IE తెస్తారు. అలా రకరకాలుగా చేంజ్ అయిపోతాయి. కాన్ఫిగరేషన్ ని బట్టి ఇక్కడ మార్చే వోల్టేజ్ లో కరెంట్లు మారుతాయి అంతే. సో డయాగ్రామ్స్ మాత్రం సేమ్. నేను చెప్పాలనుకున్న మీనింగ్ ఏంటంటే షేప్ ఏ రకంగా చేంజ్ అవ్వదు, డయాగ్రామ్ మాత్రం సేమ్ గా ఉంటుంది. మీరు ఇక్కడ వోల్టేజ్ లో కరెంట్ లో మాత్రమే వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయాలి. అది PNP అయినా NPN అయినా, కామన్ ఎమిటర్ అయినా, కామన్ బేస్ అయినా, కామన్ కలెక్టర్ అయినా. ఓకేనా. మీరు ఆ రకంగా మీరు జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ కన్సిడరేషన్ లో తీసుకుందాం ఎవరెవరిని. సో ఇంకా కన్సిడరేషన్ లో తీసుకున్నట్టయితే HRE ని HIE ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేస్తున్నాను. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేస్తున్నాను. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తున్నాను. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తున్నాను. ఓకే. సో ఇది మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఉంది. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎవరికి అప్లై చేస్తాం, బేస్ కి ఎమిటర్ కి. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి అమ్మా. బేస్, కలెక్టర్, సో ఇది మనకి ఎమిటర్. ఇప్పుడు చెప్పండి నాకు ఇన్పుట్ ఎవరెవరి మధ్యలో చేస్తున్నాం. బేస్ కి ఎమిటర్ కి మధ్యలో. అవుట్పుట్ ఎవరెవరి మధ్యలో, కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో. మధ్యలో ఎమిటర్ మనకి ఏంటి, కామన్. మధ్యలో ఎమిటర్ మనకి ఏంటి, కామన్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ ఈ లెక్కే వచ్చాయి. ఓకే. ఇప్పుడు చెప్పండి నాకు ఇన్పుట్ వోల్టేజ్ ఎవరి మధ్యలో చేస్తున్నాం, బేస్ కి ఎమిటర్ కి మధ్యలో. సో VBE మనకి x యాక్సిస్ మీద ఉంటుంది. మరి ఫ్లో ఏ కరెంట్స్ ఏంటి మనకి, ఫ్లో ఏ కరెంట్స్ ఏంటమ్మా, IB ఏమో ఇన్పుట్ కరెంట్, IC ఏమవుతుంది మనకి అవుట్పుట్ కరెంట్. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇన్పుట్ కరెంట్ వాల్యూస్ ఎంత మనకి IB. ఇన్పుట్ కరెంట్ ఏమో బేస్ కరెంట్. ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ VBE, ఇన్పుట్ కరెంట్ IB. ఇన్పుట్ కరెంట్. ఓకే. సో ఇది మనకి ఇన్పుట్ వోల్టేజ్. ఓకే. సో ఇప్పుడు మనం డ్రా చేయాలి. ఇది ఇలా డ్రా చేసుకుంటూ వెళ్దాం. ఓకే. డ్రా చేశాను. ఓకేనా. సో ఈ రకంగా నేను క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. సో ఇప్పుడు మనకి VCE is equal to 1 volt, VCE is equal to 5 volt. ఎవరి కాన్స్టెంట్ గా పెట్టాలి తీసినప్పుడు, VCE is equal to ఎవరి కాన్స్టెంట్ గా పెట్టాలమ్మా 7 volts. సో VCE is equal to ఏమవుతుంది మనకి 10 volts. ఎవరి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ప్లేస్ చేస్తున్నాను నేను ఇదంతా VCE. అంటే ఎవరు మనకి అవుట్పుట్ వోల్టేజ్. ఎవరిని కాన్స్టెంట్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను, అవుట్పుట్ వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మిడిల్ లో ఒకటి తీసుకొని P అన్న పాయింట్ ని డ్రా చేసుకోండి. మిడిల్ లో ఒకటి తీసుకొని P అన్న పాయింట్ ని ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవాలి. ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి, HRE అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్. HRE అంటే ఏంటి మనకి, రివర్స్ వోల్టేజ్ గెయిన్. సో రివర్స్ వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి మనకి, ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. వోల్టేజ్ గెయిన్ కదా, అది కూడా ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ కాదు. ఇది ఏంటి మనకి రివర్స్ వోల్టేజ్ గెయిన్. అంటే ఏంటి మనకి ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఏమవుతుంది మనకి డెల్టా. ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి మనకి VBE, అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి మనకి డెల్టా VCE. ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం కదా. సో దీనికి ఏం చేయాలి, పర్పెండిక్యులర్ డ్రా చేయాలి.
కన్సిడరేషన్ లో తీసుకున్న తర్వాత ఏం చేయాలి పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి సో ఈ పర్పెండిక్యులర్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఒక పాయింట్ ని తీసుకోవాలి కన్సిడరేషన్ లోకి ఇక్కడ ఒక పాయింట్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి కొంచెం నియర్ గా ఉన్న పాయింట్స్ సో నియర్ గా ఉన్న పాయింట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి ఓకే నియర్ గా ఉన్న పాయింట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి సో ఆ రకంగా కన్సిడరేషన్ లో తీసుకుంటే మనకి మనకి VB2 VB1 అలకలు కావాలి అందుకోసం ఇలా హారిజాంటల్ గా తీసుకుందాం ఓకే సో ఈ పర్టిక్యులర్ పాయింట్ మనకి VBE1 ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి VBE2 సో జాగ్రత్తగా చూసుకోవాలమ్మా మీకు ఏం కావాలో చూసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా అప్పుడు సో ఇది మనకి ఈ పర్టిక్యులర్ పాయింట్ VBE1 ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏమొస్తుంది VBE2 ఓకే సో ఈ పర్టిక్యులర్ వోల్టేజ్ మనకి VCE1 ఈ పర్టిక్యులర్ వోల్టేజ్ మనకి VCE2 ఓకే అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఇలా గ్రాఫ్ ఉంది మనకి సో ఇక్కడ P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం సో ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకుంటాం ఓకే సో ఇక్కడ x యాక్సిస్ మీద మనకి VBE ఉంది సో ఈ లైన్ ఎక్కడెక్కడైతే కట్ చేస్తుందో ఇది మనకి VBE1 ఒకటి ఈ పర్టిక్యులర్ వాల్యూ మనకి VBE2 ఒకటి సో దీనికి ఇలా చూడండి పాయింట్ నుంచి ఇది మనకి VCE1 అవుతుంది ఈ వాల్యూ మనకి ఇలా చూసినట్టయితే VCE2 అవుతుంది ఓకే సో ఈ పర్టిక్యులర్ వాల్యూ మనకి VCE1 ఆ పర్టిక్యులర్ వాల్యూ మనకి ఏమవుతుంది VCE2 సో ఇప్పుడు దాని నుంచి వోల్టేజ్ గెయిన్ చెప్పొచ్చు కదా VBE2 VBE1 by VCE2 VCE1 సో ఈ రకంగా క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం గెయిన్ ని రివర్స్ వోల్టేజ్ గెయిన్ ని ఫైండ్ అవుట్ చేసామా చేయలేదు సో రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఆ రకంగా మనం ఫైండ్ అవుట్ చేసాం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా సో ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం సో క్యారెక్టరిస్టిక్స్ ని ఇలా డ్రా చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డ్రా చేసుకున్నాక ఒక పాయింట్ కన్సిడరేషన్ సో ఇలా పర్పెండిక్యులర్ సో ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఈ పర్టిక్యులర్ వాల్యూ మనకి VBE1 సో ఈ పర్టిక్యులర్ వాల్యూ మనకి VBE2 సో ఇలా చూడండి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది VCE1 సో ఇక్కడ వాల్యూ మనకి VCE2 ఓకే సో ఆ రకంగా మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేస్తాం మనం రివర్స్ వోల్టేజ్ గెయిన్ ని క్యాలిక్యులేట్ చేసేస్తాం ఇంకా ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి HI అంటే మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ సో ఇన్పుట్ ఇంపెడెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం HI అంటే మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ HI అంటే మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అంటే డెల్టా VB బై డెల్టా IB వోల్టేజ్ బై కరెంట్ అన్నమాట ఇంపెడెన్స్ అంటే మనకి వోల్టేజ్ బై కరెంట్ అంటే ఎలా రాసుకోవచ్చు VBE2 VBE1 బై IB2 IB1 సో దీనికోసం ఏంటంటే ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయవలసిన అవసరం లేదు ఈసారి ఏంటంటే ట్రయాంగిల్ డ్రా చేద్దాం ఇందాకట్లాగే సో ఈసారి కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా చూసినట్టయితే సో ఇక్కడ ఈ P అన్న పాయింట్ కి మనం మళ్ళీ డౌన్వర్డ్ ట్రయాంగిల్ తీసుకోవాలి మళ్ళీ యాజ్ టీస్ గా డౌన్వర్డ్ ట్రయాంగిల్ ని డ్రా చేసుకోవాలి సో డౌన్వర్డ్ ట్రయాంగిల్ ని డ్రా చేసుకుందాం సో డౌన్వర్డ్ ట్రయాంగిల్ ని డ్రా చేసుకోండి సో డ్రా చేసుకున్నాక మళ్ళీ ABC అని నేమ్ పెట్టుకోండి ఓకే ఈ పర్టిక్యులర్ వాల్యూస్ చూసుకోవాలి x యాక్సిస్ మీద ఫస్ట్ సో సారీ y యాక్సిస్ మీద సో y యాక్సిస్ మీద వాల్యూస్ చూసుకోవాలి ఇది మనకి ఏమవుతుంది IB1 ఇది మనకి IB2 ఓకే IB1 IB2 సో ఆ రకంగా ఈ వాల్యూస్ చూసుకోవాలి సారీ x యాక్సిస్ మీద ఇది మనకి VBE1 ఈ పర్టిక్యులర్ వాల్యూ మనకి VBE2 సో ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి సో ట్రయాంగిల్ డ్రా మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవాలన్నా జాగ్రత్తగా చూడండి ఒకసారి చెప్తున్నాను క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవాలి పాయింట్ P నుంచి ఇలా మనం ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి సో డౌన్వర్డ్
టైం లో కూడా నేను కన్ఫ్యూజ్ అయిన విషయం ఏంటంటే అప్వర్డ్ డౌన్వర్డ్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం ABC చూసుకోవాలి. సో x యాక్సిస్ మీద మనం పాయింటర్ y యాక్సిస్ మీద పాయింట్స్ చూసుకోవాలి. ఇది మనకి IBE1 ఇది మనకి IBE2 అవుతుంది. ఈ పర్టికులర్ వాల్యూ మనకి BBE1 సో ఈ పర్టికులర్ వాల్యూ మనకి BBE2. సో ఈ రకంగా మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేస్తాం, మనం ఇన్పుట్ ఇంపెడెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ రకంగా వాల్యూస్ తీసుకొని మనం ట్రయాంగిల్ డ్రా చేసుకొని వాల్యూస్ తీసుకోవాలి. ఆ రకంగా మనం క్యారెక్టరిస్టిక్స్ 4 కూడా చెప్పాం. ఏమని ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ చెప్పేసాం, రివర్స్ వోల్టేజ్ గెయిన్ చెప్పాం, అట్ ద సేమ్ టైం ఇన్పుట్ ఇంపెడెన్స్ చెప్పాం, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ ఇంపెడెన్సెస్ కూడా చెప్పాం.